वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। చదువుతున్న శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 3 శ్లోకం 14. ఋషిభిర్యాచితో జేబే నవమం ప్రాతివం వపుః. ఋషిభిర్యాచితో బేజే నవమం పార్థివం వపుః. దుగ్ధే మామోసదిర్వి ప్రాస్తేనాయం సౌసత్తమః. దుగ్ధే మోమోసిదిర్వి ప్రాస్తేనాయం సౌసత్తమః. ఋషిభిర్యాచితో బేజే నవమం ప్రాతివం వపుః. దుగ్ధే మామౌసద్వి ప్రాస్తేనాయం సౌసత్తమః. ఋషిభిర్యాచితో భేదే నవమం పార్థివం వపుః. ఋషిభిర్యాచితో భేదే నవమం పార్థివం వపుః. దుగ్ధే మామోషధిర్వి ప్రాస్తేనాయం సౌసత్తమః. దుగ్ధే మామోషధిర్వి ప్రాస్తేనాయం సౌసత్తమః. ఋషిభిర్యాచితో భేదే నవయం పార్థివం వపుః. ఋషిభిర్యాచితో భేదే నవమం పార్థివం వపుః. దుగ్ధే మామోషధిర్వి ప్రాస్తేనాయం సౌసత్తమః. దుగ్ధే మామోషధిర్వి ప్రాస్తేనాయం సౌసత్తమః. ఋషిభిర్యాచితో భేదే నవమం పార్థివం వపుః. దుగ్ధే మామోషధిర్వి ప్రాస్తేనాయం సౌసత్తమః. ఋషిభిర్యాచితో భేదే నవమం పార్థివం వపుః. ఋషిభిర్యాచితో భేదే నవమం పార్థివం వపుః. దుగ్ధే మామోషధిర్వి ప్రాస్తేనాయం సౌసత్తమః. ఋషిభిర్యాచితో భేదే నవమం పార్థివం వపుః. దుగ్ధే మామోషధిర్వి ప్రాస్తేనాయం సౌసత్తమః. రిపీట్ వాట్ ట్రాన్స్లేషన్. ఋషిభిః ఋషుల ద్వారా యాచితః ప్రార్థింపబడిన వాడై బేజే స్వీకరించెను నవమం 9వ అవతారము పార్థివం భూమిని పాలించువాడు వపుః దేహము దుగ్ధ పితుకుటచే ఇమాం ఔషధి భూమి యొక్క ఉత్పత్తులను
విప్రా బ్రాహ్మణులారా తేన ఆయం దాని ద్వారా సా అతడు ఉసత్తమ పరమ ఆకర్షణీయమయ్యను. దీనికి అర్థము భాష్యము చెప్పించలేసి భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాద్. జై శిల ప్రభుపాద్. ఓ బ్రాహ్మణులారా, ఉసురుచే ప్రార్థింపబడిన గలవాడై భగవానుడు 9వ అవతారమున పృథ్వీ మహారాజు రూపం స్వీకరించెను. పృథ్వీ మహారాజు వివిధ ఔషధ ఉత్పత్తికై భూమిని దున్నిన కారణమున అది అత్యంత సౌందర్యవంతమును ఆకర్షణీయమును అయి ఒప్పారెను. భాష్యము. పృథ్వీ మహారాజు అవతరించుటకు పూర్వము దుర్మార్గుడైన రాజు పృథ్వీ మహారాజు తండ్రి కారణమున దుష్ట పరిపాలన నడి గొప్ప విపత్కర పరిస్థితి ఏర్పడి ఉండెను. అంతటా బుద్ధిమంతులైన ఋషులు బ్రాహ్మణుడు భగవాన్ని అవతరణ కొరకు ప్రార్థించడే కాక ఆ రాజును పదవీభ్రష్టుని చేసిరి. పవిత్ర నడవడికను కలిగిన పౌరులు సమస్త సంక్షేమము జాగరూకతతో గాంచుటే రాజు యొక్క ధర్మము. కానీ రాజు తన ధర్మ నిర్వహణలో అశ్రద్ధను కనబరిచినచో బుద్ధిమంతులైన మనుషులు అతనిని రాజ్యాధికారులను తొలగించవలను. అయినను వారెన్నడూ రాజ్యసింహాసనమును మాత్రం అంగీకరింపరు. జన సంక్షేమమునకై రాజ్యాధికారం కనను అతి ముఖ్యమైన ధర్మమును వారు కలిగి ఉన్నట్టు అందుకు కారణము. కనుకనే రాజ్యసింహాసనం అధిష్ఠించుటకు బదులు భగవదవతారణకై ప్రార్థనలను చలిపిరి. అంతటి విష్ణు భగవానుడు పృథ్వీ మహారాజు రూపమున అవతరించెను. అనగా నిజంగా బుద్ధిమంతులైన వారు రాజకీయ పదవులను ఎన్నడూ ఆశించరు. పృథ్వీ మహారాజు అవసరమైన పెక్కు ఔషధులను భూమి నుండి బహిర్గతం గావించెను. ఆ విధంగా పృథ్వీ మహారాజు వంటి రాజు లభించినందుకు జనులు మిక్కిలి ముదమందుంటే కాక సమస్త భూమండలము సుందరముగాను ఆకర్షణీయముగాను తయారయ్యను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఏ కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరి ప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఋషిభిర్యాచితో బేజే నవమం పార్థివం వపుః దుర్గే మామోదిర్వి ప్రాస్తే నాయం సా ఉసత్తమః. ఓ బ్రాహ్మణులారా, ఋషులచే ప్రార్థింపబడిన వాడై భగవానుడు 9వ అవతారమున పృథ్వీ మహారాజు రూపం స్వీకరించెను. పృథ్వీ మహారాజు వివిధ ఔషధుల ఉత్పత్తికై భూమిని దున్నిన కారణమున అది అత్యంత సౌందర్యవంతమును ఆకర్షణీయమును అయి ఒప్పారెను. హరే కృష్ణ. ఈ 9వ అవతారం పృథ్వీ మహారాజు అవతారం గురించి ఇందులో వివరిస్తూ ఉన్నారు. పృథ్వీ మహారాజుకి తండ్రి పేరు వేణు. ఆయన వారసత్వం ప్రకారం రాజ్యాధికారం లభించింది. కానీ చాలా దుర్మార్గుడు అన్నమాట ఆయన. ఎంత దుర్మార్గుడు అంటే రాజ్యంలో ప్రజల యొక్క సౌఖ్యం గురించి పట్టించుకోవటం లేదు, యజ్ఞయాగాల గురించి పట్టించుకోవటం లేదు, ప్రజల యొక్క సౌఖ్యం గురించి పట్టించుకోవటం లేదన్నమాట. ప్రజలు ఎంత హింసింపబడితే అంత ఆనందిస్తూ ఉన్నాడు ఆయన. ఈ విధంగా చాలా దుర్మార్గంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఆయన. చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది బ్రాహ్మణులు వచ్చారు. బ్రాహ్మణులు వచ్చి, ఏ రాజా,
ఈ విధంగా చేయడం ధర్మం కాదు, నువ్వు రాజధర్మాన్ని నిర్వర్తించు. రాజధర్మం నిర్వర్తించకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దయచేసి మీరు విధానాన్ని మార్చుకోండి, ప్రజల్ని రక్షించండి, వాళ్ళని మీ ధర్మాన్ని మీరు పాటించండి అని చాలా వినయపూర్వకంగా ఆదేశిస్తారన్నమాట బ్రాహ్మణులు. ఆదేశిస్తే వేణి మహారాజు చాలా గర్వంగా ఆయన రాక్షస స్వభావాన్ని కలిగి ఉంటాడు. రజోగుణం తమోగుణం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎదుటివారు చెప్పిన మాటను తొందరగా ఆలకించరు. సత్వగుణం ఉన్న వాళ్ళే తన ఎదుటివారు చెప్పినట్టు మాటను గౌరవిస్తారు, దాన్ని స్వీకరిస్తారు. ఈ వేణి మహారాజు ఆయన ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులు అంటే జస్ట్ మేము రాజులు పడేసి ఇంగ్ల మీద తినేవాడు టైపులో ఆలోచిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భావన అదే. మీరేంటి మాకెంత బతికైతే మీరు మాకేం చెప్తారు ఈ రాజ్య పరిపాలన గురించి, అది ఇదని వాళ్ళ బ్రాహ్మణులు ఆయన కించపరుస్తాడు అన్నమాట. కించపరిస్తే బ్రాహ్మణులు ఏమీ చేయలేదు అన్నారు అంతే. అంటే వేణి మహారాజ్ శరీరం నుంచి పెట్టేసాడు. అంటే బ్రాహ్మణుడికి ఆగుదాం అవసరం లేదు, ఓకరింపు చాలు. అందుకే దితి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు పుట్టిన తర్వాత నీ కుమారులు చాలా కశ్యప ప్రజాపతి నీ కుమారులు చాలా చాలా రాక్షస స్వభావం కలిగి ఉంటారు, చాలామంది హింసిస్తూ ఉంటారు అదని చెప్తారనమాట. చెప్పినప్పుడు అప్పుడు ఆమె ఏమంటుందంటే నా కుమారులకి ఏవైనా పర్వాలేదు కానీ బ్రాహ్మణుడి యొక్క శాపం తొలగకుండా చూడండి, బ్రాహ్మణుడి యొక్క శాపం తొలగకుండా. ఎందుకంటే బ్రాహ్మణుడి శాపం అంత శక్తివంతమైంది. రాజు ఆయుధం వాడాలి కానీ బ్రాహ్మణుడు ఒక మాట చాలు, ఒక మాట వాడితే ఆటోమేటిక్గా అతను అవతల నిర్వీర్యం అయిపోతాడు అన్నమాట. అంటే మన వర్ణాశ్రమంలో కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, మొట్టమొదటి ఎవరు అంటే బ్రాహ్మణుడు, తర్వాత క్షత్రియుడు, తర్వాత వైశ్యుడు, తర్వాత శూద్రుడు. అంటే వర్ణాశ్రమంలో బ్రాహ్మణుడు ఉన్నతుడు అన్నమాట, క్షత్రియుడి కన్నా బ్రాహ్మణుడు ఉన్నతుడు. ధర్మం ఏంటంటే ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఆచరణ పాటించాలి, ధర్మం అది. ఉన్నతమైన వ్యక్తి యొక్క మాట పాటించాలి. మరి బ్రాహ్మణులు క్షత్రియ కన్నా ఉన్నతులు కాబట్టి వాళ్ళు ఆదేశించారు, ఏ మహారాజా నువ్వు నడిచే విధానం మంచిది కాదు, ప్రజలను ఉద్ధరించు, ప్రజలను ఆదరించు, వాళ్ళని అనుగ్రహించు అంటే వేణి మహారాజు ఆ మాట వినలేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్న ప్రభుపాద భాష్యంలో, ఆ బ్రాహ్మణులు ఆ రాజుని నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసి వాళ్ళేమి ఆ రాజపదవిని స్వీకరించలేదు. వాళ్ళేమి పదవుల గురించి చేయలేదన్నమాట, వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించారు బ్రాహ్మణులు. ఆ విధంగా వాళ్ళకి బ్రాహ్మణ స్థానంలో ఉండి వాళ్ళకి ధర్మాన్ని పాటించి ఉన్నతమైన స్థితిలో ఆదేశించే చేస్తారు తప్పించి వాళ్ళు ఎప్పుడు కూడా పదవిని కోరుకోరు. రాజులను బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఉన్నతులు, ఉన్నతమైన వ్యక్తి తనకన్నా తక్కువ స్థాయి వ్యక్తి యొక్క విధానాన్ని పాటించటం అన్నమాట. కానీ బ్రాహ్మణుడు ఉన్నతమైన వ్యక్తి కాబట్టి అతను ఆ క్షత్రియ స్థాయిలోకి రాకుండా ఆయన బ్రాహ్మణ స్థాయిలోనే ఉంటూ ఉన్నారు. ఈ విధంగా చేసిన తర్వాత వేణి మహారాజ్ శరీరం విడిచిపెట్టాడు, చనిపోయాడు. ఆయన చనిపోతే రాజు లేని కారణంగా రాజ్యం అంతా కూడా అల్లకొల్లాలంగా ఉంది. రాజు లేడు, నాయకులు లేడు, ఇంట్లో తండ్రి లేడు, భర్త లేడు అంటే ఆ కుటుంబం యొక్క పరిస్థితులకు వేరువేరుగా ఉంటాయి అన్నమాట. దేశం యొక్క స్థితి, సామాజిక స్థితి అనేక రకాలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా దేశం అంతా అల్లకొల్లాలం అవుతున్నప్పుడు ఈ బ్రాహ్మణులు ఆలోచించారు, అరే మనం తొందరపడి రాజుని నిర్వీర్యం చేసాము, దుష్టుడు నిష్ఠుడు ఎవడో రాజు ఉన్నాడు, రాజు లేకపోవడం వల్ల ఈ యొక్క చాలామంది దుర్మార్గులందరూ కూడా చాలా చాలా దుష్కర్మలు చేస్తున్నారు. కాబట్టి ఈ రాజ్యానికి ఒక రాజు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ సింహాసనాన్ని వాళ్ళు అధిష్ఠించకుండా నారాయణ్ని ప్రార్థించారు. నారాయణ్నే వచ్చి రాజుగా ఉండమని ప్రార్థించారనమాట. ప్రార్థించి వాళ్ళు ఏం చేశారంటే వేణి మహారాజు యొక్క మృత శరీరాన్ని మార్దవం చేశారు. అదొక విధానం అన్నమాట. అంటే మంత్రోచ్చరణ శక్తి ఎంత శక్తివంతమైందంటే చాలామంది అంటారు మంత్రాలు సెంతకాలు రాలుతాయి అంటారు అనమాట. మంత్రాలు సెంతకాలు సెన్సెట్ కూడా రాలిపోద్ది. మంత్రం వేసి పెట్టారు అనుకోండి, సెన్సెట్ కూడా పడిపోద్ది.
కాకపోతే మనకు అంత శక్తి లేదు కాబట్టి మనం ప్రయోగించలేము అంతే. ప్రయోగిస్తే అందులో ఏం సందేహం లేదు. వాళ్ళు వేణు మహారాజు శరీరం మార్గం చేస్తే అందులో ముందు వేణు మహారాజు యొక్క పాపకర్మల వల్ల పాపపురుషులు జన్మిస్తారు. తర్వాత ఆయన పక్కకి ఏం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వేణు మహారాజు శరీరం నుంచి మళ్ళీ మార్గం చేస్తే పృథ్వీ మహారాజు అర్చి అనేటి నారాయణ లక్ష్మీదేవి జన్మిస్తారు అనమాట. పృథ్వీ మహారాజు అర్చి వీళ్ళు వేణు మహారాజు శరీరం నుంచి జన్మిస్తారు. వీళ్ళు అయోజనులు అంటారనమాట. మనందరూ కూడా యోజనులు, తల్లి గర్భం నుంచి జన్మించాం. అయోజనులు అంటే తల్లి గర్భం నుంచి జన్మించిన వాళ్ళు, అగ్ని నుంచో లేకపోతే ఒక మృత శరీరం నుంచో లేకపోతే వేరే వేరే జస్ట్ మనం బయట వీర్యాన్ని పెట్టడం వల్ల అటువంటి వల్ల దాని ఆర్పిస్తారు అనమాట. తల్లి గర్భం అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు అయోజనులు అంటారనమాట. ఈ అయోజనులు అంటే చాలా చాలా శక్తివంతులు వీళ్ళు, కారణజన్ములు కూడా వీళ్ళు అయోజనులు. కాబట్టి పృథ్వీ మహారాజు అర్చి కూడా అయోజనులుగా జన్మించారు. పృథ్వీ మహారాజు జన్మించిన మరుక్షణమే సకల దేవత ప్రత్యక్షమయ్యి ఆయనకి అనేక రకాలైనటువంటి వరాలు అన్నీ ఇచ్చారు. ఆయన శక్తావేశ అవతారం పృథ్వీ మహారాజు. శక్తావేశ అవతారం అంటే అది జీవుడే శక్తావేశ అవతారం అంటే. కాకపోతే ఆ జీవుడికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ఆయనకి వివిధ రకాల శక్తులు ఉంటాయి. అప్పుడు స్వయంగా భగవంతుడు ఆయనకి వివిధ రకాల శక్తులను ప్రసాదిస్తాడు. దాని శక్తావేశ అవతారం అంటారు అన్నమాట. అదే పృథ్వీ మహారాజు ఆరోపించి ఆయన తండ్రి యొక్క సింహాసనాన్ని ఆయన అధిరోహించి మొత్తం రాజ్యాన్ని సుపరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన సకల ధర్మాల్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాడు. ఆయన నారాయణిక పాదపద్మను ఆశ్రయం జీవిస్తూ ఉన్నాడు. అంటే ఇక నారాయణకి శక్తావేశ అవతారం అయినప్పటికీ కూడా ఆయన నారాయణ ఆశ్రయించి ఉన్నాడు అన్నమాట. నరనారాయణలో నారాయణ ఏం చేస్తాడు, మళ్ళీ నారాయణ మీద ధ్యానం పెట్టి తపస్సు చేస్తుంటాడు అనమాట. అంటే మనం చేసి జీవించడాడు కదంతా కూడా. అందుకే పృథ్వీ మహారాజు ఆదిరాజు అంటారు అనమాట. అంటే ఒక క్షత్రియుడు ఎలా ప్రవర్తించాలో చేసిన వ్యక్తిలో మొట్టమొదటి వారు పృథ్వీ మహారాజు అనమాట. అప్పటి వరకు రాజులు లేరని కాదు, రాజులున్నా వాళ్ళు రాజ్యపరిపాలన చేసేవారు అంతే వాళ్ళు. కానీ రాజ్యపరిపాలన ధర్మంగా చేస్తూ నారాయణ భక్తుడిగా ఉంటూ నిరంతరము ధర్మాన్ని ఆశ్రయం జీవిస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల వల్ల చూసుకుంటూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా భక్తి చేయాలి. ఆయన యొక్క రాజ్యంలో నియమం ఏంటి, ప్రజలందరూ ఖచ్చితంగా భక్తి చేయాలి. ఏ ఒక్కరు భక్తి చేయకపోయినా వాళ్ళకి దండన అన్నమాట. ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడంటే అలా చేయడం వల్ల ఆ ప్రజలకు ఎంతో ఉపయోగం. పిల్లవాడు ఏడ్చినా ఏం చేసినా వాడికి నోట్లో అన్నం కుక్కేస్తాం అనుకోండి, వాడు మింగేస్తాం అనుకోండి, వాడికి ఉపయోగం అది అంతే. ఎదుటివాడికి బలవంతంగా పెడుతున్నాం అనిపించవచ్చు. అదేవిధంగా రాజు కూడా ఏం చేస్తారంటే, రాజు కానీ గురువు కానీ ఏం చేస్తారంటే కొన్ని సమయాల్లో మనల్ని బలవంతంగా దాన్ని చేయిస్తూ ఉంటారు అనమాట. అలా చేయించడం ఏమవుతుందంటే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. అందుకు పృథ్వీ మహారాజు రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా భక్తిభావంతో జీవించాలని అందరూ కూడా ఉపదేశిస్తూ పరిపాలిస్తూ ఉన్నాడు. అలా పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే ఆయన రాజ్య సింహాసనం కూర్చుని ఉన్నప్పుడు కొంతమంది దేశ ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. బక్క చిక్కిపోయి బాగా అనారోగ్యంతో ఉండి ఇంకా కొన్ని క్షణాలు చచ్చిపోతాన టైప్ వచ్చారు అనమాట. అందరూ కూడా పృథ్వీ మహారాజు ఎవరి మీద అడుగుతారు, అయ్యా మేము నీ దేశ ప్రజలమే, మాకు తినడానికి ఆహారం లేదు, ఏమీ లేదు, మేము జీవించలేకున్నాము అంటే. అదే భూమి ఏం చేస్తుంది, భూమి మీకు పంటలు ఇవ్వట్లేదంటే భూమి మాకు పంట ఇవ్వట్లేదు, మీ ఎంత దున్నినా ఎంత వ్యవసాయం చేసినా భూమి ద్వారా మాకు ఎటువంటి ఆహారం రావట్లేదు, మేము ఆహారం లేక ఇలాగ ఉన్నాము, ఇంకా మేము వేరే గత్యంతరం లేక నేను శరణాగతి అవుతున్నాము, దయచేసి మమ్మల్ని రక్షించంటారు అనమాట. పృథ్వీలో చాలా కోపం వస్తుంది. అరే భూదేవి అంటే తల్లి పిల్లల్ని పోషించేలా చేస్తున్న ఉద్దేశంతో ఆయన దున్నుని బాణాలు తీసుకుని భూదేవి మీదకి బాణాలు దొరకబడతారు అనమాట. అంటే నేను చెప్పాను కదా, భగవంతుని యొక్క అవతారంలో ప్రతి అవతారంలో ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నమాట. ఇందులో పృథ్వీ మహారాజు యొక్క లీలలో ప్రత్యేకత ఏంటంటే ఆయన భూదేవిని శిక్షిస్తాడు. ఆయన అప్పుడు భూదేవి ఆమె గోరూపం ధరించి పారిపోతూ ఉంటుంది. ఆమె తెలివైందే, గోరూపం ధరిస్తే నేను సంవరించడం గోవును సంవరించుకోవడం ఉద్దేశంతో. ఇప్పుడు పృథ్వీ మహారాజు ఏమిటంటే నువ్వు ఏ రూపం ధరించినా నీ గోవనసి నీ రూపాన్ని నేను సవరించి
నీ మాంసాన్ని నేను నా ప్రజలకి ఆహారంగా ఇస్తానంటాడు అన్నమాట. అక్కడ చెప్తారు రూపాయి భాష్యంలో, రాజ్యంలో మరీ విపరీతమైన కరువు కాటకాలు వచ్చి తినడానికి ఏ ఆహారం లేకపోతే అప్పుడు గోమాంసాన్ని తినేటువంటి అవకాశం ఉంటుందట. అది అప్పుడు మాత్రమే. అందుకే బుద్ధి మహారాజు ఏమన్నాడంటే, నీ శరీరాన్ని సవరింపజేసి నీ మాంసాన్ని నా యొక్క ఆహారం నాకు ఇస్తానంటాడు అన్నమాట. ఆమె ఎన్నో రకాలుగా పృథ్వీ మహారాజుని ప్రాధేయపడితే అప్పుడు పృథ్వీ మహారాజు ఆమె ప్రార్థనలు ఆలకించి ఆమె చాలా ఆయన కాలు పడుతుంది అన్నమాట. నువ్వు ఎందరినో రక్షించు, నన్ను రక్షించు, నీకు ఏం కావాలో చేస్తానంటుంది అనమాట. అంటే అప్పుడు పృథ్వీ మహారాజు అప్పుడు ఆ యొక్క భూమిని ఎప్పుడెన్నో కొండల కింద ఉండేదన్నమాట. భూమిని అంతా సదును చేసి వ్యవసాయానికి అనుకూలంగా మార్చి ఇక్కడ మనకు భాషను వివరిస్తూ ఉన్నారు. అప్పుడు ఎన్నో ఔషధాలు భూమిలో ఉండిపోయాయి అనమాట. పృథ్వీ మహారాజు యొక్క ప్రభావం వల్ల అన్ని ఔషధాలు భూమి పైకి ఉత్పత్తి చేస్తాను అన్నమాట. వివిధ రకాలు ఆ యొక్క మనం 4వ స్కందంలో వస్తే పృథ్వీ మహారాజు జీవితం గురించి వివిధ రకాల దేవతలు వివిధ రకాల భూమి నుంచి ఎన్నో రకాల సారాంశాలను స్వీకరిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా భూమిని సస్యశ్యామలం చేసి సారవంతం చేసి ఔషధ గుణాలతో నిండేట్లు చేసి ఆమె ప్రజలందరికీ కూడా నేను ఆహారం అందిస్తాను, కానీ చాలామంది దుష్టుల యొక్క భారాన్ని మొయ్యలేకున్నాను, ఆ దుష్టులందరూ సవరించు, పాపలందరూ సవరించని భూదేవి ప్రార్థిస్తుంది అన్నమాట. పృథ్వీ మహారాజు ఆ విధంగా చేస్తాడు. నేను వాళ్ళ భారం మొయ్యలేక, ప్రజల యొక్క భారం, పాపాత్మల భారం మొయ్యలేక ఈ విధంగా చేస్తూ ఉన్నాను, నా భారం తగ్గించని ప్రార్థిస్తుంది అన్నమాట. ప్రార్థిస్తే ఆమె ఎన్నో రకాలుగా ప్రార్థన ఆలకించి ఆమెను ఎన్నో రకాలుగా మార్పు చేసి చివరికి ఆయన రాజ్యంలో ప్రతి జీవికి కూడా మంచి ఆహారం లభించేటటువంటి ఏర్పాట్లు చేసి ఆయన ప్రజలందరినీ సుఖ సంతోషం ఉండేట్టుగా ఏర్పాటు చేస్తాడు. చేసి ఆయన భోజనం పెట్టడం కాదు, ప్రజలందరికీ కూడా బోధిస్తాడు. మీరందరూ కూడా భక్తి ప్రభావంతో జీవించాలి. మీరు భక్తి ప్రభావంతో జీవించకపోతే మీరు చేసిన కర్మల యొక్క ప్రభావం నేను అనుభవించాలి. కాబట్టి మీరు ఉన్నతమైన భక్తిని చేయాలని పృథ్వీ మహారాజు ఆయన తన ప్రజల్ని ఆదేశిస్తాడు, ప్రార్థిస్తాడు కూడా. ఎందుకంటే రాజుకి ఒక కర్మ ఉంటుంది అన్నమాట. ఆ కర్మ ఏంటంటే ఆయన రాజ్యంలో ప్రజలు చేసిన పాపంలో 6వ వంతు ఆయన స్వీకరించాలి. ఆయన పాపం చేయకపోయినా ప్రజలు చేసిన పాపంలో 6వ వంతు పాపం స్వీకరించాలన్నమాట. దానివల్లే ఆ రాజుకి అనేక రకాల కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది, నరకలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకు పృథ్వీ మహారాజు తన రాజ్యంలో ఎవరు కూడా ఎటువంటి పాపం చేయకూడదు, అటువంటి పాపం యొక్క ప్రభావం తన మీద పడకూడని ఉద్దేశంతో ప్రతి మనిషి కూడా భక్తి చేసేటట్లుగా ఏర్పాటు చేశాడు అనమాట. ఇంకా అలా చేయడం వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా, ఆయనకి అందరూ భక్తి చేసుకుంటారు, పాపం ఏమి రాదు. ఆ విధంగా రాజు యొక్క నిజమైన ధర్మం ఏంటంటే ఇక్కడ మన పృథ్వీ మహారాజు యొక్క పరిపాలన చూడొచ్చు. ఆయన ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు, దుష్టుల యొక్క ప్రభావం లేకుండా చేశాడు, సస్యశ్యామలం చేశాడు, ప్రజలకు అన్ని రకాలు రక్షిస్తూ మరి అందరూ కూడా మన రాజు చాలా మంచోడు అనే ఉద్దేశంతో బాగా తిని బాగా పడుకుని శుభ్రంగా ఎంజాయ్ చేసే ఏర్పాటు చేయలేదు. ఆయన కబ్బులు పెట్టి డిస్కోటెక్కలు పెట్టి రెస్టారెంట్లు బార్లు ఓపెన్ చేసి ఏం చేయలేదు. ఆయన చేసింది ఏంటి, మీ అందరికీ రక్షణ ఏర్పాటు చేశాను, ఇన్ని రకాలు ఏర్పాటు చేశాను కాబట్టి మీ యొక్క జీవధర్మమైనటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క శరణాగతిని అందరూ చేయాలని ఆయన ఆదేశిస్తాడు. ప్రజలందరినీ పిలిచి ఉపదేశిస్తాడు ఆయన పృథ్వీ మహారాజు. ప్రజలందరూ కూడా ఆ విధంగానే రాజు చెప్పినట్లుగా ఆయన వాళ్ళందరూ కూడా అలాగే జీవిస్తూ ఉంటారు. ఏ ఒక్కరు కూడా భక్తి లేకుండా ఉండవు. ఎవరు అధర్మంగా ఉండడం కానీ, భక్తి లేకుండా ఉండడం కానీ, వైదిక నియమాలు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమీ చేయరన్నమాట. అందరూ కూడా చాలా భక్తి చేసుకుంటూ చాలా ప్రశాంతంగా ఆనందం. యాక్చువల్గా ఈ సృష్టి యొక్క నిజమైన విధానం ఇదన్నమాట. రాజు యొక్క ధర్మం అది. బ్రాహ్మణ యొక్క ధర్మం ఏంటి? బ్రాహ్మణ యొక్క ధర్మం ఏంటంటే ధర్మాన్ని నడుస్తుందో లేదో చూసుకుంటూ ఆ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులను అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఆయన ఒకవేళ తేడా చేస్తే వాళ్ళని సరిదిద్దాలి. బ్రాహ్మణ యొక్క ధర్మం. అందుకే పృథ్వీ మహారాజు తండ్రి వేణునియాలలో ఆ విధంగా చేసేదన్నమాట వాళ్ళు. ఆ విధంగా బ్రాహ్మణుడు క్షత్రియుడు కలిసినప్పుడు మాత్రమే ఈ ధర్మాన్ని వ్యాపింపజేసే అవకాశం లభిస్తుంది. అడ్మినిస్ట్రేషన్
కలిసి ఇలా ప్రభుత్వం ఏం చెప్తారంటే మన ఇస్కాన్లో 4 ధర్మాలు ఒకలే చేస్తుంటారు అనమాట. బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వం చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఆయన అడ్మినిస్ట్రేషన్ క్షత్రియత్వం చేస్తుంటాడు, ఆయన వ్యాపారం చేస్తుంటాడు, వైశ్యత్వం చేస్తుంటాడు, ఆయన శుద్రత్వం సేవలను చేస్తుంటాడు. అంటే మన ఇస్కాన్లో ప్రతి వ్యక్తి కూడా 4 వర్ణ ధర్మాలని వాళ్ళే పాటించేస్తుంటారు అనమాట. అది అంటే మన భక్తులుగా అనేక రకాల పనులు చేస్తుంటాం కదా. భగవంతుని ఆరాధిస్తాము, అడ్మినిస్ట్రేషన్ చేస్తాము, తర్వాత వ్యాపారం చేస్తాము, ఇంకా అనేక రకాల వ్యాపారాలు, ప్లస్ ఏదైనా సేవలు చేసేస్తాం. బ్రాహ్మణ వైశ్య శూద్ర, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 పనులు చేస్తాం. అంటే ప్రభు ఏం చెప్తారంటే ప్రతి వ్యక్తి కూడా ఇన్ని రకాల సమర్థతను కలిగి ఉండాలి ఇస్కాన్లో. అలా ఉండడం వల్ల కార్యక్రమాలు అన్నీ కూడా చాలా సక్రమంగా జరుగుతూ ఉంటాయని ప్రభుపాద చెప్తారనమాట. ఎందుకంటే ఉదాహరణకు మనం బ్రాహ్మణత్వం చేస్తున్నాం అనుకోండి, దీని సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ లేడు అనుకోండి, వ్యవస్థ దెబ్బతినేస్తుంది. అది సరిగ్గా పోషించే లేడు అనుకోండి, వ్యవస్థ దెబ్బతినేస్తుంది. సరిగ్గా చిన్న చిన్న కర్మలు, ఎన్నో కర్మలు ఉంటాయి ఇక్కడ. టెంపుల్ వాళ్ళు క్లీన్ చేయడము, ఇప్పుడు మనం ప్రభు రథిని చాలామంది ఆ తినేసిన ఆకులని పడుతుంది క్లీన్ చేసి డస్ట్బిన్లు వేసి చాలామంది చేస్తారు. అది చాలా ఉత్తమమైన సేవ. ఆ సేవ అందరూ చేయరు, ఎందుకంటే ప్రెస్టేజ్ చాలామందికి. ఇంగ్లాండ్ మనదత్వం ఏంటి. కొంతమంది ఎంతో భగవంతుని పట్ల అనుగ్రహంతో విశ్వాసంతో వాళ్ళు అటువంటి నీచమైన సేవలు కూడా మన టెంపుల్ కూడా ఎంతమంది భక్తులు చేస్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది అలా ప్రతి భక్తుడు కూడా తన స్థితిని బట్టి అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమంది భక్తులు అయితే బాగా భక్తులో సీనట్టు ఏం చేస్తారు, మొత్తం అన్ని రకాల కర్మలు చేస్తుంటారు. మన పూజశ్రీ జయపతాసం గురు మహారాజ్ అయితే ఆయన మాయాపూర్లో అర్ధరాత్రి అందరూ పడుకున్నప్పుడు నైట్ ఆయన పెనాయిలు, యాసిడ్, వాటర్, బ్రష్లను పట్టుకెళ్ళిపోయి పబ్లిక్ టాయిలెట్ అని కడిగేవారు అనమాట ఆయన. ఎందుకంటే డే టైం చూస్తే ఎవరు కడగనీరని నైట్ కడిగేవారు. ఎందుకంటే చాలామంది ఆ బయట టాయిలెట్ సరిగ్గా క్లీన్ చేయరు. కానీ ప్రభుపాద చెప్తారనమాట, ఎవరైనా మనం ఒక భక్తుడింటికి వెళ్ళాం అనుకోండి, మనం ఒక రోజు అక్కడ ఉన్నాం అనుకోండి, మనం బాత్రూమ్ పడుకుంటాం కదా, వచ్చేటప్పుడు శుభ్రం బాత్రూమ్ కడిగి రావాలట, శుభ్రంగా మళ్ళీ అప్పచెప్పి రావాలట బాత్రూమ్. అంటే ఈ విధంగా భక్తులు అనేవాడు ప్రతి కర్మను చేస్తూ ఉండాలి ఆయన. అలా చేయడం వల్ల ఆయనలో వినయం వస్తుంది, విధేయత వస్తుంది, ప్లస్ సమర్థత వస్తుంది, డిపెండెన్సీ ఉండదు. ఉదాహరణకి మనం ఏదో మనకు వంట చేయడం రాదు, వంట మనిషి రావాలి, నేను రోజు రానని ఫోన్ చేసింది అనమాట. ఏంటి పరిస్థితి, భక్తులందరూ ఉపవాసం ఉండాలా? ఏదో గ్రౌండ్ వర్క్ చేయాలి, మనసు రాలేదు, వరుసగా వెయిట్ చేయాలా అంటే భగవత్కార్యం ఎక్కడ ఆగకూడదు. పూర్వకాలం ఏంటంటే ఈ అవసరాన్ని ఏర్పాటు చేసేవారు. మన బయట పూర్వకాలం గుళ్ళు ఉన్నాయి కదా, గుళ్ళో బ్రాహ్మణుడు ఉండేవాడు, దానికి అడ్మినిస్ట్రేషన్స్ కమిటీ ఉండేది, డోరకాంచుడు ఉండేవాడు, పలకి మోసుడు ఉండేవాడు, కారబట్టుకుంటూ ఉండేవాడు. వీళ్ళందరూ కూడా వంశపారపర్యంగా ఉండేవారు. భగవంతుడు సంబరం అంటే వెంటనే అలా వచ్చేసేవారు. డోలకు వాంచేవాడు, కారబట్టుకునేవాడు, పలకి మోసేవాడు, ఇలా అనేక రకాల వర్ణాలు వచ్చి ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండేవారు అనమాట. కానీ ఇప్పుడు అంతా పోయింది, ఎవరు లేరు అని మనమే పెట్టుకోవాలన్నమాట. అందుకే ఇంత ముందు భగవంతు నైవేద్యం జరిగేటప్పుడు ఆ యొక్క భగవంతు మందిరంలో మంగళవాద్యాలు వాయించారు అనమాట. ఇంకా ఏం చేసినప్పుడు అంత యంత్రం పెట్టేస్తున్నారు అనమాట. అదే స్విచ్ అనేది టపడా కొడుతుంటారు అనమాట. అది అంటే మనుషుల్లో భావం తగ్గిపోయింది ప్రతి వాడికి కూడా. ఇంద్రియ తృప్తి పొద్దున్న లేచిన కానీ సాయంత్రం పట్టుకునే వరకు కూడా ఇంద్రియాలను ఎలా సంతృప్తిపరచాలనే భావంతో జీవిస్తున్నారు. దాని నుంచి ఎన్నో రకాల కర్మలు చేస్తూ ఉన్నారు. కానీ పూర్వకాలం అలా కాకుండా ప్రతి వ్యక్తి కూడా భగవత్ కార్యంలో వినియోగపడేటువంటి స్థితి ఉండేదన్నమాట. ఇప్పుడు పలకి మోసం ఉంటే తక్కువ స్థాయిలో ఉండేవారు అందరూ కూడా. వాళ్ళు భగవంతుని మోయడం వల్ల సుకృతి వస్తుంది, అది భగవంతుని మోయడం వల్ల. అంటే ఆ విధంగా కూడా వాడికి ఉపయోగపడుతుంది. భగవంతుడు ముందుగానే వెనక పలకి ముందుగా రథం ముందు తిరిగామనుకోండి, మనకి పునర్జన్మ ఉండదని చెప్తుంది అనమాట. వాళ్ళు తక్కువ స్థాయి వ్యక్తుడు కాగడ పెట్టుకుని ముందు ఉంటాడు, డోలకొట్టు వెనకాల ఉంటాడు, ఇలా అనేక రకాల వ్యక్తులు ఉంటారు. కాబట్టి
వీళ్ళందరూ అసంకల్పితంగా కూడా భగవత్ కృపను పొందేటువంటి అవకాశం పొందుతారనమాట. ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఈ భక్తి భావన నిమగ్నమైనట్లుగా ఇంతకుముందు వర్ణ సందర్భాలు ఉండేవి అన్నమాట. కానీ మనకు రాను రాను కలియక ప్రభావం వల్ల ఏమైందంటే ఆ సిస్టమేటిక్ ప్రాసెస్ అంతా కూడా దెబ్బతింటూ వస్తుందన్నమాట. ఇది నామక బ్రాహ్మణుడు ఉంటాడంతే, ఆయన ఓన్లీ భగవంతుడికి ఆరాధనకి వెళ్ళే సమయంలో మాత్రమే పంచి కడతాడు అనమాట. వ్యవసాయంలో ప్యాంటు షర్ట్తో ఉంటాడు, అన్ని రకాలు ఉంటాడు, అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. జస్ట్ ఆ సమయంలోనే జస్ట్ ఏదో ఒక మంత్రాలు చదువుతాడు. చుట్టు కాలుతాడు, సిగరెట్ కాలుతాడు, కైనీ వేస్తాడు, మందు తాగుతాడు, కొంతమంది మాంసం కూడా తినేస్తారు అనమాట. వంశపారంపర్యం బ్రాహ్మణత్వం. దానివల్ల ఏమవుతుంది, ఆడ పూజించేటువంటి ఆ మందిరాల్లో ఎటువంటి శక్తి ఉండదు, యోగ్యత ఉండదు. కొంతమంది అడుగుతున్నారు కదా, మన వాళ్ళు అన్నారు కదా, మీరు అంటున్నారు కదా, ఎందుకు వాళ్ళ టెంపుల్కి వెళ్లకుండా మన టెంపుల్కే జనం వస్తూ ఉన్నారు ఎందుకు అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఈర్షింతూ ఉన్నారు అంటారు కదా. కారణం ఏంటంటే ఎక్కడైతే పవిత్రమైనటువంటి భగవత్ సేవ జరుగుతుందో అక్కడికే జీవులు ఆకర్షింపబడతారు. ఉదాహరణకి మనం చూసామనుకోండి, భగవంతుడికి ఇప్పుడు చాలా అలంకరణ ఉంది, పువ్వులు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. పొద్దున్న మంగళారతికి ఏమి ఉండవు. బయట గుళ్ళో చూడండి, వాడు పూజ పెట్టేసి పోతాడు, పూలు పెట్టేసి పోతాడు. వాళ్ళు 10 గుళ్ళు ఉంటాయి అన్నమాట. 10 గుళ్ళలో ఒక గుళ్ళో పూలు పెట్టేసి నైవేద్యం పెట్టేసి తొలివేసుకు వెళ్ళిపోతారు. మనం తొలిపి వచ్చేదాకా పూలు అలా ఉంటాయి అన్నమాట. మనం పూలు పెట్టాక ఆ పూలు తీసి పక్కకు తోసేసి పూలు పెట్టేస్తాడు అంతే. దీపం ఉంటుంది, దీపం మసిగడేసి ఉంటుంది, దాంట్లో ఒక నూనె వేసి తెలిసేస్తాడు అంతే. వాళ్ళు వేసుకునే డ్రెస్సే ఆ మూల పెట్టి ఉంటారు అన్నమాట. దాన్ని తలిగించేసి డ్రెస్ వేసుకుని పూజ చేసి తెలియజేసి దాన్ని తలిగించేసి మళ్ళీ డ్రెస్ వేసుకెళ్ళిపోతాడు అనమాట. అంటే భావన లేదు. ఏ దేవీ దేవతలు అవ్వచ్చు, నారాయణ అవతారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను భావన లేదు వాళ్ళ దగ్గరికి. ఓన్లీ డబ్బు. మరి భక్తి ఎలాగో శక్తి ఎలాగ వస్తుంది వాళ్ళకి? రాదు, ఎన్నడికి రాదు. నువ్వు పవిత్రంగా జీవిస్తున్నావా? భగవంతునికి ఆరాధన చేసేటప్పుడు మనం ఉపవాసం ఏం తినకూడదు, ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం ఉండాలి? తింటే ఏమవుతుంది? నువ్వు తిన్నావు అనుకోండి, మలమూత్రాలు వస్తాయి. భగవత్ సేవ మానేసి మలమూత్రాలకు వెళ్ళాలి. నారద పంచరత్న నియమం ఏంటి? మనము తిన్న ఆహారము జీర్ణమయ్యేంత వరకు కూడా ఆల్టర్కి వెళ్ళకూడదు. భగవంతుడికి వెళ్ళి ఓ నారాయణ మహాకృష్ణ ఓ అనడానికి ఎలా ఉంటుంది పరిస్థితి? టీ కాఫీలు కూడా తాగకూడదు. ఓన్లీ దాహం అయితే జలం కొంత స్వీకరించాలి అంతే. అది అందుకు ఇన్ని నియమాలు ఎందుకు పెడతారంటే భగవంతుని పట్ల మన కాన్సన్ట్రేషన్ చెడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు బాగా తిని చెల్లియడం కూడా నిద్ర వస్తుంది, మంత్రం కూడా నిద్ర వస్తుంది, లేదా ఆవలిస్తూ ఉంటాడు. మనం భగవంతుని కూడా ఆవలించకూడదు. అందుకే మనం కరెక్ట్గా టైంకి ఆహారం తినాలి, టైంకి పొడుగుని చేస్తే ఏంటంటే మనకి టైం సరి కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా వైదిక ధర్మ నియమాలు, అన్నీ కూడా అలా చేస్తేనే మనకు పవిత్రమైనటువంటి స్థితి లభిస్తుంది. లేకపోతే ఏం రాదు. ఎక్కడైతే ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో వాళ్ళ మాటకి శక్తి ఉంటుంది, వాళ్ళ మాట శక్తి ఉండదు. బ్రాహ్మణుడి మాట శక్తి ఎందుకు వస్తుంది? చాలా పవిత్రంగా జీవిస్తారు, చాలా ధర్మంగా జీవిస్తారు కాబట్టి ఆయన మాట చాలా శక్తివంతమైనది. ఇదిగా పృథ్వీ మహారాజు తన దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన ఎంతో ప్రేమతో ఆదరిస్తూ వాళ్ళందరూ భక్తి శిశువులకు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించేటువంటి అవకాశాన్ని, భక్తిభావంతో జీవించే అవకాశాన్ని ప్రసాదించాడు. భూదేవి పంటలు ఇవ్వకపోతే భూదేవిని మరీ శిక్షించి పరిగెట్టించి మరీ ఆమె చేత నేను పంటలు ఇప్పిస్తాననేటువంటి స్థితిని తెప్పించాడు అనమాట. ఎందుకు చేశాడు? మనకున్న 7 తల్లిలో భూదేవి ఒకది. తల్లి అంటే పోషించాలి పిల్లల్ని. ఇప్పుడు తన పిల్లవాడు దుర్మార్గుడని తల్లి పోషించుకుని ఉంటుందా? ఎంతకొంత పోషిస్తుంది. బాధపడితే బాధపడచ్చు లోపల, కానీ పోషిస్తుంది.
ఆ విధంగా భూదేవి ఆమె యొక్క కర్తవ్యం చేయలేనప్పుడు పృథ్వీ మహారాజు కోపం వచ్చి ఆమెను శిక్షించాడు. అది పృథ్వీ మహారాజు యొక్క అవతారంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట. ప్రతి అవతారంలో ఒక గొప్ప విషయం జరుగుతుంది కదా, అదన్నమాట. వృషభదేవుడు అవతారంలో ఏం జరిగింది? ఇంద్రుడు ఆయన రాజ్యంలో వర్షం కురిపించలేదు. ఆయన వృషభదేవుడు వర్షం కురిపించుకున్నాడు. ఆయన అది మామూలు సాధ్యం ఏమన్నా, మనకు సాధ్యం ఏమన్నా కాదు. ఒక మన చేలో పంట పండుతుంది అనుకోండి, భూదేవ శిక్షించగలుగుతాను. అది కానీ పృథ్వీ మహారాజు శిక్షించాడు. వృషభదేవుడు వర్షం పడకపోతే వర్షం కురిపించాడు. అంటే అవతారాలు, ఒక అవతారంలో ఒక శక్తి ఒక లీల ప్రదర్శిస్తూ ఉంటారు అన్నమాట. పృథ్వీ మహారాజు ఆ విధంగా భూదేవిని ఆమెని భయపెట్టి శిక్షించాలని చెప్పి ఆమె చేత ప్రజలకందరూ కూడా ఆహారాన్ని చెప్పించారు. అనేక రకాల ఔషధాలని భూమిని బయటకు వచ్చేట్టు ఏర్పాటు చేశాడు. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో పృథ్వీ మహారాజు యొక్క రాజ్యంలో జీవిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆయన కూడా పరమభక్తితో నారాయణ సేవిస్తూ ఉన్నాడు. ఆయన నారాయణ సేవిస్తూ ఉన్నప్పుడు ఇది జరుగుతూ ఉంది. ఆయనకి కార్యక్రమంలో ఆయనకి అచ్చి ద్వారా ఆయనకి సంతానం లభించారు. 4 పుత్రులు ఉంటారన్నమాట. ఇక అలా చదువుతున్నప్పుడు పృథ్వీ మహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలని ఆయన సంకల్పించుకుంటాడు అనమాట. 100 అశ్వమేధ యజ్ఞాలు. కాబట్టి 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఏమవుతుంది? ఎంత పదవి వస్తుంది శాస్త్రం ప్రకారం. కాబట్టి ఈయన 99 అశ్వమేధ యజ్ఞాలు చేసేస్తాడు ఎటువంటి ఆటంకం లేకుండా. ఇంకా 100 చేయాలనుకుంటులోకి ఇంద్రుడు అడ్డు పెడతాడు అనమాట. ఎలా అడ్డు పెడతాడు? ఓ సాధు రూపం ధరించి వచ్చి ఇలా రాజ్యంలోకి వచ్చి ఆ యజ్ఞాస్వాన్ని దొంగలు తీసుకెళ్ళిపోతాడు అనమాట. ప్రభుపాద చెప్తారు, ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఎంతోమంది స్వాధు వేషం వేసి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ధనాన్ని వసూలు చేస్తూ ఉన్నారు, స్త్రీలు శీలాన్ని దోచుకుంటూ ఉన్నారు, పిల్లల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇన్ని సాధువులకు వేషం వేసి. ఎందుకంటే సాధు వేషం ఏంటంటే సాధువు అనేవాడు అందరినీ కూడా ఆకర్షింపజేస్తాడు. ఆయనకి ఎవరు అడ్డు చెప్పరు. ఇక్కడ పృథ్వీ మహారాజు రాజ్యంలో కూడా ఇంద్రుడు సాధు వేషం వేసి వచ్చాడు. ఆయన సాధుగా మొత్తం కషాయ వస్త్రం ధరించి రుద్రాక్షలు ధరించి కమండం పట్టుకున్నాడు అనుకోండి, ఆయన ఎవరు అడ్డు పెట్టరు. అంటే ఎందుకు సాధు వేషం వచ్చాడంటే ఆయన డైరెక్ట్ ఇంద్రుడిగా వస్తే లోపల రాలేడు. ఆయన అడ్డు పెడతారు, ఇంద్రుడు కూడా అడ్డు పెడతారు. అంత శక్తిమంతుడు పృథ్వీ మహారాజు. మరి రావణాసురుడు కూడా సాధు వేషం వచ్చి సీతమ్మ దగ్గరకు వచ్చాడు. అంటే ప్రభు ఏం చెప్తారంటే వీళ్ళందరూ సాధు వేషం వేసి ఎందుకు మోసం చేస్తున్నారంటే సాధువుని అందరూ గౌరవిస్తారు కాబట్టి, మోసం చేయడం ఈజీ కాబట్టి అందుకు ప్రతి ఒక్కరు సాధు వేషం వేసుకుంటూ ఉన్నారు. సాధు వేషం వేసి మోసం చేస్తే ఇప్పుడే కాదు, ఎప్పుడో సత్యయుగం గాంచి ఉంది. ఇంద్రుడు సాధు వేషం వేసి మోసం చేశాడు, రావణాసురుడు సాధు వేషం వచ్చి మోసం చేశాడు. ఇప్పుడు కూడా కలియుగంలో అందరూ సాధు వేషం వేసుకుని చాలామంది మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో ఆశ్రమాలు పెడతారు, ఏదో చేస్తారు, అనేక రకాలు చేస్తారు. అది సాధువు అంటే ఒక విధమైనటువంటి సుఖమానం వచ్చేటట్లుగా చేశారు అనమాట. కానీ సాధువులు అందరూ అలా కాదు. మన శిల ప్రభుపాదుల వారు సాధువు, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు సాధువు, నిజమైన సాధువుల వాళ్ళు. సాధువు అంటే ఖండించేవాడని అర్థం. సాధువు అంటే ఏం ఖండిస్తారు? మనలో భౌతికత్వాన్ని ఖండిస్తారు సాధువు అంటే. అప్పుడు ఈ భక్తిసిద్ధాంత మహారాజు క్లాస్ చెప్తూ ఉన్నారు. ఆయన ఒక ఆమె వచ్చింది, ప్రభుపాద్ అంటే ఆయన కూడా ప్రభుపాద్ అంటారు అనమాట. భగవంతుని పాదపద్మనాభుని ప్రతి వాళ్ళు ప్రభుపాద్ అంటారు అనమాట. ప్రభుపాద్, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి, నేను నా భక్త గురించి ఏకాంతంగా మీతో మాట్లాడాలంటారు అనమాట. అని భక్తిసిద్ధాంత మహారాజు అంటారు, లేదు నేను స్త్రీతో ఏకాంతంగా మాట్లాడనంటాడు అనమాట. అంటే ఆమె ఏం చెప్తుందంటే, ప్రభుపాద్ మీ వయసు 60, నా వయసు 16, మీరు 60 వయసు సంవత్సరాలు, నేను 16 సంవత్సరాలు, చాలా వయసు డిఫరెన్స్ ఉంది. మీరు అది ఎందుకు మాట్లాడాలంటే అప్పుడు చెప్తారు భక్తిసిద్ధాంత మహారాజ్, నువ్వు 16 అయినప్పటికీ కూడా నువ్వు స్త్రీవి, నేను సన్యాసిని, కాబట్టి సన్యాసి ఎప్పుడు కూడా స్త్రీతో ఏకాంతంగా మాట్లాడకూడదు. నిజమైన సాధువు అది. మరి దొంగ సాధువు ఏం చేస్తాడు?
మోసం చేస్తాడు, స్త్రీలతో మోసం చేస్తూ ఉంటాడు. ఎన్నో రకాల మోసాలు. సహజీయస్ అంటారు అనమాట. వాడు ఏదో ఒక ఆశ్రమం పెడతాడు, నేను కృష్ణుని అంటాడు. ఒక అందమైన స్త్రీ చూసి నువ్వు రాధరాణి అంటాడు అనమాట. అది మాత్రం రాసలీలు చేద్దాం అంటాడు అనమాట. అమాయకత్వంతో వాళ్ళు ఏం చేస్తారు, ఇది నమ్మేసి ఆయన చేసి అనేక రకాల చిక్కుని అనేక రకాలు చేస్తారు అనమాట. అది చూసి అందరూ ఏమంటారు, ప్రపంచం అందరూ ఏమంటారు, వీళ్ళు కృష్ణ భక్తులు అది, కృష్ణ భక్తులు ఇది, వీళ్ళు దొంగలు వాళ్ళు ఇది అని తిరుగుతుంటారు. ప్రభుపాదులు చెప్తాడు, నిజమైన మతాన్ని ఆశ్రయించిన వాడు ఎవరైనా సరే వాడు ఎప్పుడూ కూడా నిజాయితీగానే ఉంటాడు. మతం పేరు చెప్పి ఎందుకు మోసం చేస్తారంటే, మతం పేరు చెప్తేనే తొందరగా మోసం. అందరూ మనం నమ్ముతారు మతం పేరు చెప్తే. మతం పేరు చెప్పకపోతే ఎవరు నమ్మరు మనల్ని. మతం పేరు చెప్పామనుకో వెంటనే నమ్మేస్తారు మనం. ఆ మతం పేరులో మనం వేస్తారని చూసి నమ్మేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నమ్మితే ఈజీగా మోసం చేయొచ్చు. ధనాన్ని దోసుకోవచ్చు, శీలాలను దోసుకోవచ్చు, అన్నయ్యని సంపాదించుకోవచ్చు, వాళ్ళ చేత అనేక రకాల పనులు చేయించవచ్చు, అనేది చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఆ నిజమైన సాధువు యొక్క స్థితిని మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ప్రభుపాదులు చెప్తారనమాట, మనం కూడా ప్రతి వాళ్ళని అన్నీ గుడ్డిగా నమ్మేయకూడదు, అబ్జర్వేషన్ చేయాలి, ఆ సాధువు యొక్క ప్రవర్తన చూడాలి. అప్పుడు మన సాధువు యొక్క ఈయన నడవడిక బాగుంది, శాస్త్రం ప్రకారం జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈయనతో మనం వెళ్ళొచ్చు అని అప్పుడు నిర్ణయించుకోవాలన్నమాట. అని తప్పించి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి, లేకపోతే ఏదో చేసేసి, ఏదో మ్యాజిక్లు చేసేవాళ్ళు మనం ఇప్పుడు నమ్మకూడదు. ఏదో సినిమాలో చెప్తారనమాట, ఒక ఆయన స్వామిని విమర్శిస్తూ మాట్లాడతారనమాట. ఒక స్వామి ఏం చేస్తాడంటే ఇలా అని నోట్లోంచి శివయంగం తీస్తాడు, ఇలా వాచి తీస్తాడు అనమాట. అప్పుడు ఒకడు ఏమంటాడంటే తెలివైనాడు, స్వామి నాకు ఈ కంపెనీ కాదు, వేరే కంపెనీ కావాలంటాడు అనమాట వాచి. తీయగలట వేరే కంపెనీ, తీయలేడు. ఆయన ఇంద్రజాలం. ఇప్పుడు కొంతమంది బయట మ్యాజిక్లు చేస్తారు, ఆ మ్యాజిక్ ఇంద్రజాలం అదంతా కూడా. ఆ ఇంద్రజాలం చూసి అయ్యో ఈయన భగవంతుడు అందరూ అంగలు పడుతుంటారు అనమాట. ఆయన తప్పే ఉంది, ఆయన బట్టి మన తప్పు. భగవంతుడు అంటే చీప్ మ్యాజిక్లు ఏం చేయడు భగవంతుడు. ఆయన ఏమి కూడా ఎవరిని ప్రాధేయపడ్డు, మీరు నా భక్తులను ప్రాధేయపడ్డు. ఎవరిని కూడా డబ్బులు అడగడు భగవంతుడు. ఆయన లక్ష్మీపతి, ఆయన డబ్బులు మ్యాజిక్లు చేయడు. ఆయనకి స్త్రీల యొక్క సుఖం కూడా అవసరం లేదు. చైతన్య వివరిస్తాడు, ఒక కృష్ణ భక్తుడే, ఆయన పరమకృష్ణ భక్తుడు అయినప్పుడు ఆయన సర్వాన్ని త్యజించి ఎటువంటి శారీరక సౌఖ్యాన్ని కానీ స్త్రీ సుఖాన్ని కానీ కోరుకోవటువంటి వైరాగ్యవంతుడు. అటువంటి వైరాగ్యవంతుడు పూజించే భగవంతుడు ఎందుకు స్త్రీలు కోరుకుంటాడు అంటే చాలామంది కృష్ణుడు స్త్రీలోలుడు అది ఇది అంటారు అన్నమాట. అసలు ఎందుకు స్త్రీలతో ఆ విధంగా వ్యవహరిస్తే వాళ్ళకి తెలియదు. ఒక పరమకృష్ణ భక్తుని చూడండి, ఆయన స్త్రీల పట్ల కానీ ధనం పట్ల కానీ దేని పట్ల కానీ ఆయనకి వ్యామోహం ఉండదు. మరి ఆయన పూజా స్థానమైనటువంటి ఆ పూజ గమ్యమైనటువంటి జగన్నాథ్గా ఆ విధంగా ఎందుకుంటుంది? కానీ భగవం తెలుసుకోకుండా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు బయట, అందరూ కూడా జోక్గా మాట్లాడుతూ ఉంటారు. రాముడు అంటే భార్యను రక్షించుకోలేనాడు, కృష్ణుడు అంటే అనేక రకాల స్త్రీలతో వ్యవహరించేవాడు అన్నమాట. ఆ దృష్టిలో భగవంతుడు అంటే అదనమాట, జోకులు వేస్తూ ఉంటారు. కానీ భగవంతుడి గొప్పతనం ఎవరికి తెలియదు. ఆయన గొప్పతనం తెలుసుకున్నప్పుడే మనకి ఆయన గొప్పతనం అర్థమవుతుంది. అందుకే ఆయన లీలలు వినాలి. విన్నప్పుడు ఏమవుతుంది, భగవంతుడి గొప్పతనం తెలిసినప్పుడు భగవంతుడి పట్ల మనకి ఆకర్షణ కలుగుతుంది, అనురాగం కలుగుతుంది, ఆయనతో కలిసి ఉండాలని కోరిక కలుగుతుంది. ఏతాం విభూతం యోగం స మమ యోగేతి తత్వతః సోకల్పేన యోగిని జితి నాత సంశయ. భగవంతుడి లీలలు ఎందుకు వినాలంటే వినడం ద్వారా, భగవంతుడి లీల వినడం ద్వారా మనం సందేహం లేకుండా ఆయన శరణాగతి అవుతాం. భగవద్గీత 10వ అధ్యాయంలో భగవంతుడు వివరిస్తాడనమాట. ఏతాం యోగం స మమ యోగేతి తత్వతః. నా విభూతులు వినడం ద్వారా నాకు శరణాగతి అవకాశం లభిస్తుంది, వాళ్ళు శరణాగతి అవుతారు. మరి బయట కూడా ఎందుకు శరణాగతి అవ్వటం లేదు?
ఏ రోజు వాడు భగవత్ కార్యానికి రాడు, భగవంతుని వినండు, ఏం చేయడు. మరి భగవంతుని ఎలా తెలుస్తుంది వాడికి? చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు, మరి నీకు పుస్తకం చదివేటువంటి శక్తి ఎలా లభిస్తుంది? సమయం పెట్టే శక్తి ఎలా లభిస్తుంది? కాదు కదా. కానీ బాగా చదువుకున్న వాడికి చదివే శక్తి, సమయం పెట్టే శక్తి, విషయం అర్థం చేసే శక్తి లభిస్తుంది. ఆ విధంగా భగవంతుడు నిరంతరం వింటేనే వాడికి భగవంతుడు అర్థమవుతుంది. విన్నవాడికి ఎలా అర్థమవుతుంది? వాడికి ఎవడేదో చెప్తాడు, దాన్ని పట్టుకుని మెట్టవేదని కూర్చుంటాడు అన్నమాట. శిశుపాలుడు ఉపదేశం చేస్తున్నాడు, వ్యాసాసనం గురించి శిశుపాలుడు ఉపదేశం చేస్తున్నాడు. శిశుపాలుడు ఏం మాట్లాడతాడు? కృష్ణుని వ్యతిరేకంగా మాట్లాడతాడు, అంతే కదా. ఆయన వ్యాసాసనం గురించి ప్రసంగించాడు, కృష్ణుడి గురించి ఆయన చాలా గొప్ప విషయాలు చెప్పాడు, కృష్ణుడు దేవుడు కదంట అన్నాడు అనుకోండి. మనం శిశుపాలు లాంటి వాళ్ళు చెప్తే ఆలకించకూడదు. మనం భీష్మాచార్యుల వాళ్ళు చెప్తే మనం ఆలకించాలి. భీష్మాచార్యుల వారు ఎన్నోసార్లు భగవంతుని యొక్క లీలలు చూసి ఆయన నవ్వుకుంటాడు. ఏ కృష్ణ, మేము నీ చేతిలో ఆట బొమ్మలమయ్యా, నువ్వేదో మాతో కలిసి తిరుగుతున్నావు అంతే, మేము సమానం ఏంటంటాడు భీష్మాచార్యుల వారు. ఆ నిజమైనటువంటి భక్తుల యొక్క స్థితి అది. భగవంతుడు మనతో పాటు కలిసి తిరుగుతున్నాడు. అని ఎందుకు తిరుగుతున్నాడు? లీలలు చేస్తూ ఉన్నాడు అంతే. అసలు మనతో పాటు కలిసి తిరగాల్సిన అవసరం లేదు ఆయనకి. రోజు మహాభారత యుద్ధంలో భీష్మాచార్యులు దుర్యోధనుడు చాలా దూషిస్తాడనమాట. భీష్మ పితామహ, నువ్వు కూడా పాండవుల పక్షాన ఉన్నావు, నువ్వు పాండవులను సవరించడం లేదు, నువ్వు యుద్ధం పొందే అవకాశం లేదు, నువ్వు చాలా ద్రోహం చేస్తావు, అది నేను రెచ్చగొడతాడు అనమాట. ఆయన భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు, రేపు నేను పంచ పాండవులు నా 5 బాణాలతో నేను వాళ్ళని సవరిస్తాను, సవరించకపోతే నేను యుద్ధం విరమిస్తానంటాడు అనమాట. శపథం చేస్తాడు. శపథం చేస్తే పాండవులు ఏం పట్టించుకోరు, కానీ కృష్ణుడు పట్టించుకుంటాడు. నిజంగా భీష్ముడు ఈ విధంగా చేస్తే పాండవులు ఎవరు మిగలరు. ఎందుకంటే భీష్ముడు గొప్పవాడు, ఆయన ఇచ్చామరణం ఉన్నవాడు. ఇక్కడ పథకం వేస్తాడు. ద్రౌపది నాతో రామ్మ అంటాడు అనమాట. ఆయనది వెళ్తుంటుంది. ఆమె నడుస్తున్నప్పుడు చెప్పులు టిక్కు టిక్కు సౌండ్ వస్తాయి అన్నమాట. చెప్పులు తీసే అంటాడు అనమాట. 2 చెప్పులు తీసుకుని సంగలు పెట్టుకుంటాడు. ఆయన ఉత్తరాయాన్ని ఇలా నెత్తిమీద చేసుకుంటాడు అనమాట. నెత్తిమీద చేసుకుని స్త్రీలాగా ఉంటుంది అనమాట. ద్రౌపది వెళ్తుంది, ఒక మహారాణి వెనకాల సేవకు ఉంటారు కదా, అది వెళ్తుంటాడు అనమాట. వెళ్తుంటే స్త్రీకి కూడా ప్రతి దిక్కుని ప్రవేశం ఉంటుంది. స్త్రీకి గొప్పతనం అది అనమాట. ఎవరు అడ్డు పెట్టరు. అందుకు భీష్మాచార్యుల యొక్క శిబిరంలోకి వెళ్తే ఆయన ఎవరు అడ్డు పెట్టరు ద్రౌపదిని. సేవకులు ఎవరు అడ్డు పెట్టరు అనమాట. లోపలికి వెళ్ళిపోతారు. ఆ గుడాలలో చిన్న దీపాలు ఉంటాయి అన్నమాట, కాగడాలు. భీష్ముడు ఊహించిన ఆ విషయాన్ని. వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ప్రణామ భీష్మ పితామహ అంటుంది అనమాట. భీష్ముడు సుమంగళి బావా, సౌభాగ్యవతి బావా అని ఆశ్రయిస్తాడు అనమాట. ఆశ్రయించిన తర్వాత పైకి లేచిన తర్వాత ఎవరు తల్లు అంటాడు అనమాట. నేను తాతగారు ద్రౌపదిని అంటారు అనమాట. నువ్వెప్పుడు వచ్చావు? ఎలా వచ్చావు నువ్వు ఇక్కడికి? అసలు నా దగ్గరికి ఎప్పుడు వచ్చావు? ఎలా రాగలవు నువ్వు ఇక్కడికి? నేను నిన్ను సుమంగళంలో ఆశీర్వదించాను, రేపు నీ యొక్క భర్తను సంవరిస్తానని శపథం చేశాను. ఏ మాట అవుతుంది. నేను సంవరిస్తే ఇప్పుడు మాట్లాడిన మాట అవుతుంది. సవరించకపోతే నేను చేసిన శపథం అవుతుంది. ఇది ఎవరో పెద్ద పన్నాగం ఉంది, ఎవరో ఈ పన్నాగం పడిందని ఆలోచిస్తాను అనమాట. ఎవరిని వెనకాల ఎవరు ఎవరు అంటారనమాట. ఎవరు ముందుకు రా అంటాడు అన్నమాట. గర్జిస్తాడు. అంటే ముందుకు వస్తుంది. ముసుగు తీయ అంటాడు అనమాట. ముసుగు తీస్తే పత్ర నేత్రాలు, నీలంగా ఉన్నటువంటి నీలలోచనుడు చూసిన అవుతాడు అన్నమాట. అంటే భీష్మ పితామహుడు, ఏ కృష్ణ, నువ్వు ఎంత దయార్థుడేవయ్యా, నేను శపథం చేసిన ఆ విషయం నాకు తెలుసు, కానీ నా శపథం నెరవేరడం నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఉండగా నా శపథం ఎక్కడ నెరవేరుతుంది చెప్పు. నువ్వు ఉండగా నేను పాండవులకు సవరిస్తాను. నేను ఆ విషయం నాకు ముందే తెలుసు. దుర్యోధను సంతోషపరచడానికి ఆ మాట మాట్లాడడం తప్పించి ఆ పని చేయని సంగతి తెలుసు. ఎందుకంటే నువ్వు ఏదో రక్షిస్తావు వాళ్ళని, నీ భక్తుని రక్షిస్తావు.
నువ్వు ఎంత దయార్థుడు, నువ్వు ఎంత నీ భక్తులు దిగజారిపోయావంటే నువ్వు ద్రౌపది యొక్క చెప్పులు కూడా మోస్తూ ఉన్నావు, ఆమెకు దాసిగా వ్యవహరిస్తూ ఉన్నాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. నీలాంటి పరమ ప్రేమికుడు ఎక్కడ దొరుకుతాడు స్వామి అని భీష్మ పితామహ ఆయనకి ప్రణామం చేస్తారు. అంటే భగవంతుడి యొక్క స్థితి ఎలా తెలుస్తుందంటే మన ఆ లీల వింటే తెలుస్తుంది, అది తెలియదు మనకి. భగవంతుడి గురించి ప్రభుపాద ఒక విషయం చెప్తారనమాట. భగవంతుడు లీల విన్నవాడు జ్ఞానం లేనివాడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్తారనమాట ప్రభుపాద వారు. ఒక నూతిలో కప్ప ఉందన్నమాట. ఆ కప్ప నూతిలో ఉండగా ఇంకో కప్ప వచ్చి నూతిలో పడింది అన్నమాట. ఇప్పుడు ఈ కప్ప అడుగుతున్నామండి, ఈ కప్పని, ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారంటే నేను నా పేరు పలన పలన అని చెప్పి నేను పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చాను అంటాను అనమాట. పసిఫిక్ మహాసముద్రమా ఎక్కడ ఉంటుంది అంటుంది అనమాట. అది నూతిలో ఉంటుందా ఇప్పుడు బయటకు రాదు. బయట చాలా ఉంటుంది, పెద్ద అంటే ఎంత పెద్ద ఉంటుంది పసిఫిక్ మహాసముద్రం అంటే చాలా పెద్ద ఉంటుంది అంటుంది కప్ప. అంటే ఎంత పెద్ద ఉంటుంది, నా నూతి ఉంటుందా, నీ నూతి ఉందంట, ఇంకా చాలా పెద్ద ఉంటుంది, డబల్ ఉంటుందా, ఇంకా చాలా పెద్ద ఉంటుందంటే త్రిబుల్ ఉంటుందా అంటుంది అనమాట. త్రిబుల్గా చాలా పెద్ద, ఎంతకన్నా పెద్ద ఉంటే ఇక్కడ వెళ్ళిపోవు అంటుంది అన్నమాట. అంటే సముద్రం యొక్క గొప్పతనాన్ని ఈ నూతిలో ఉన్న కప్ప నూతితో పోల్చుకుంది సముద్రం గొప్పతనం అంగీకరించలేదు. ఇంకెంతకన్నా పెద్ద ఉంటే ఇక్కడ వెళ్ళిపోవు, నీ మాట ఆలోచించాలంటది అన్నమాట. సేమ్ అదే విధంగా భౌతిక వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే భగవంతుడు మనకు అన్న కొద్ది గొప్పవాడు అంతే, మనకు కొద్ది గొప్పవాడు. ఇది చేసే ప్రతి పనికి మన పని భగవంతుడితో పోల్చుకుంటాడు అనమాట. అలాగా నూతులు ఉన్న కప్పలాగా మనకి కొద్దిగా మన ప్రపంచం తెలిసి తప్పించి భగవంతుడికి ఎవరికి ఏం తెలియదు. నువ్వు ఎప్పుడు వినలేదు వాడు. ఆ కప్ప సముద్రం నుంచి విందనుకోండి అంటే అంగీకరించిన పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చేది చాలా పెద్ద సముద్రం కదా, చాలా పెద్దది సముద్రం అని అంగీకరించినది. కానీ ఎప్పుడు ఆ కప్ప నూతులు బయటికి రాలేదు కాబట్టి సముద్రం గొప్పతనం తెలియదు, దాన్ని అంగీకరించలేకపోతూ ఉంది. అదే మనం కూడా అంతే, ఒక జీవన విధానంలో ఒక నూతన కప్పలా జీవిస్తూ ఉంటాం. తినడము, పడుకోవడము, సంసారం చేయడము, డబ్బు సంపాదించడం, ఏదో కల్పన చేస్తూ ఉంటాం. అదే పని మనకి ఇంకే, అంతమించి బయటికి రాలేము. ఒకవేళ భక్తి అన్నాం అనుకోండి, మనం వెళ్ళి ఏమన్నా కలండి, ఒక భక్తులు వెళ్ళి అభక్తులు కలిసి కానీ ఏమంటాడు, అనేక రకాలుగా మాట్లాడతాడు భక్తి గురించి. గట్టిగా మాట్లాడితే మా దగ్గర ఇప్పుడు రాకని అంటాడు అనమాట. కొంత బంధువుల నుంచి ప్రీచ్ చేయండి, ఓరే ఎప్పుడు వచ్చే కానీ ఇప్పుడు ఏం చెప్పరా మాకు అంటాడు అనమాట. వాడికి అవసరం లేదు. ఒక మాయలో జీవిస్తుంది. మాయ అంటే ఏంటి, భగవంతుడు నేను సమానమే, ఆయన కొద్ది మాకు గొప్పవాడు అంతే, ఆయన పూజించాల్సిన అవసరం లేదు, ఈ విధంగా భావిస్తూ ఉంటారు. ఈ విధంగా పృథ్వీ మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే ఇక ఇంద్రుడు స్వాధీనం వచ్చి ఆ యజ్ఞాస్వాన్ని దొంగలిస్తాడు. మొత్తం మీద కొడుకులు తీసుకొస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ దొంగలిస్తాడు. దొంగిలించిన తర్వాత యజ్ఞంలో అసలు కనపట్టలేదు. పృథ్వీ చాలా కోపం వచ్చింది. ఋతుకులారా, మీరు ఋగ్వేదంలో యజుర్వేదంలో మంత్రాలను ఉపయోగించి ఆ గుర్రంతో పాటు ఆ ఇంద్రుడు కూడా వచ్చి ఈ యొక్క యాగజ్ఞంలో పడేటట్టుగా మంత్రాలు చదవని అంటారు అనమాట. అలాగే మహారాజుని వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటే పైకి పోతున్న ఇంద్రుడి గుర్రం కూడా ఆ మంత్ర ప్రభావం వల్ల అగ్నిగుణంలో పడిపోవడానికి కింద ఇంకా అలా ఆగలేరు, కిందకు వచ్చేస్తుంటారు అనమాట. మంత్రోచ్చరణ శక్తి అది. మంత్రం ఎంత శక్తి ఉంటుందంటే ఆ మంత్రం ఉచ్చరించడం వల్ల ఇంద్రుడి పై నిలబడలేకపోతున్నాడు, కిందకు వచ్చేస్తున్నాడు. ఇంకా అంచే ఉంటే అగ్నిలో పడిపోతాడు అనమాట. వెంటనే అక్కడ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అందరూ ప్రత్యక్షమయ్యారు. ఆగు నా మహారాజా, పృథ్వీ ఆగు ఆగు అని బ్రహ్మదేవుడు ఆగమని చెప్తాడు అనమాట. ఇప్పుడు వెంటనే వృత్తులు అందరూ మంత్రోత్సవం ఆపుతారు. వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి పృథ్వీ మహారాజా నువ్వు చాలా చాలా పరమ భక్తుడివి, చాలా గొప్పవాడివి, ఇంద్రుడు గొప్పవాడే, అయినప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదు. నువ్వు భక్తుడివి, నీకు ఈ యజ్ఞంతో ఏ పని, నువ్వు యజ్ఞం చేసి ఏం చేసుకుంటావు, నువ్వు అసలు నువ్వు భక్తుడు యజ్ఞం చేయవలసిన అవసరమే లేదంటాడు బ్రహ్మదేవుడు. యజ్ఞం చేయవలసిన అవసరం వచ్చింది నీకు? ఒక చేసావు 99 యజ్ఞాలు చేసావు,
ఓకే, నువ్వు యజ్ఞం ఇంద్రుడు చేశాడు, ఇంద్రుడిగా క్రెడిట్ విడిచిపెట్టాయి, నువ్వు ఆపేయి, నీకేం కావాలి, నీకు ఏ కోరిక ఉంది? ఏ కోరిక లేదు, ఎందుకు ఎందుకు నీకు తగదా ఎందుకు అని చెప్తాడు అనమాట. మరి బ్రహ్మదేవుడు చాలా ఉత్తమమైనటువంటి దేవత, ఆయన అందరికీ ఆది పురుషుడు, భగవంతు కుమారుడు, మన జీవులకి అందరూ ఆది పురుషుడు అన్నమాట. వెంటనే బ్రహ్మదేవుడి మాట ఆలకించి అలాగే బ్రహ్మదేవ అని ఆయన యజ్ఞం చేసేస్తాడు. విష్ణువుడు ప్రత్యక్షం అవుతాడు. బుద్ధి మహారాజు చూసి ఎంతో ఆనందం చెందుతాడు. ఆయన ఆనందం చెంది బ్రహ్మ విష్ణు దర్శనమిస్తారు. దర్శనమిచ్చిన తర్వాత చూసి చాలా ఆనందిస్తాడు బుద్ధి మహారాజు. వాళ్ళు ఎంతో ఉపదేశం చేస్తారు. అందరూ కూడా ఉపదేశం చేసి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నారాయణ కూడా ఆయన బుద్ధి మహారాజు యొక్క యజ్ఞస్థలానికి వచ్చి ఆయన దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి నారాయణుడు భూమి మీద ఆండన్నమాట, ఆయన పాదాలు భూమికి హైట్లో ఉంటాడు అన్నమాట. పృథ్వీ మహారాజు గుణాల యొక్క స్థితిని చూసి భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళలేకపోతుంటాడు అనమాట. ఆయన లోకానికి వెళ్ళలేకపోతుంటాడు అనమాట. పృథ్వీ మహారాజు ఆశీర్వదనగా రావడానికి ఆయన అడుగేస్తుంటే ఆయనకి భగవంతుడు భూమి మీద నడిచి అలవాటు లేదు కాబట్టి తడబడుతుంటాడు అనమాట. ఆ తడబడుతున్నప్పుడు మళ్ళీ వాడిపోతున్నప్పుడు ఆ గోడు మీద చేసి నిలబడతాడు అనమాట భగవంతుడు. అది వచ్చి పృథ్వీ మహారాజు ఎంతో ఆస్వాదించి ఆయనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. ఆయన ఈ జన్మలో మోక్షాన్ని పొందుతామని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా అందరూ ప్రత్యక్షం అవుతారు. కృష్ణుడు కూడా నారాయణ కూడా వచ్చి ప్రత్యక్షమయ్యి పృథ్వీ మహారాజుకి చాలా సేపు ఆయన దర్శనమిస్తాడు. ఇన్స్టిట్యూట్ వెళ్ళకపోతాడు అనమాట పృథ్వీ మహారాజు యొక్క సద్గుణాలను చూసి భగవంతుడు. అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గరికి మళ్ళీ సనత్ కుమారులు వస్తారు. పృథ్వీ మహారాజు దగ్గరికి బ్రహ్మ కుమారులు. వాళ్ళు సాధారణ ఎవరి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు స్వాదు ఎవరి దగ్గరికి వెళ్ళడు. ఒకరు వెళ్ళినా భగవంతు కార్యార్థం అంతే, సొంతాన్ని గురించి దేని గురించి వెళ్ళడు. ఎందుకంటే స్వాదుకి ఏం అవసరం లేదు. శ్రీ చైతన్య మహాప్రభు పురిలో ఉన్నప్పుడు ప్రతాపరుద్ర మహారాజు కోరుతాడనమాట, దయచేసి నేను చైతన్య మహాప్రభు కలుసుకుంటాను, దయచేసి నన్ను అనుగ్రహించండి, నేను కలవడానికి అనుమతి ఇవ్వని అంటాడు అనమాట. చైతన్య మహాప్రభు రిజెక్ట్ చేస్తారు. ఎవరిని రాజులని రజుగుణం ఎవరిని ధనవంతుని కలను నేను కలను అంటాడు అన్నమాట. ఎవరు ఏం చెప్పినా కూడా చైతన్య మహాప్రభు ఒప్పుకోరు. నేను సాధువుతో నాకు అటువంటి డబ్బులు ఉన్న వాళ్ళతో రాజు నాకు పని ఏంటి, నాకు అవసరం లేదంటాడు అనమాట చైతన్య మహాప్రభు. సాధువు స్థితి అదే. ప్రతాపరుద్ర మహారాజుకి రాజ్యం ఉంది, ఆయన రాజును చైతన్య మహాప్రభు ఉంటున్నారు, ఆయన కలడానికి అనుమతి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఎన్ని రకాలు చూసి అనుమతి ఇవ్వలేదు. మరి భగవంతుడు రిజెక్ట్ చేస్తే భక్తులకి రికమెండేషన్ అనుగ్రహం ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తుంది. ఆ ప్రతాపరుద్ర మహారాజు చాలా మంది భక్తులను కలిశారు. భక్తులను కలిసితే అప్పుడు భక్తులు చెప్పారు, నువ్వు రాజుగా వస్తే నేను సైతం అనుగ్రహించాను, నువ్వు సేవకుడిగా రా, మొత్తం రాజవేషం తీసేయి, ఆభరణాలు అన్నీ తీసేయి, నువ్వు భక్తుల్లాగే నువ్వు భక్తుల వ్యాపారం ధరించి పేదవాళ్ళలాగే నువ్వు శుభ్రంగా ఒక పంచి కట్టుకుని ఒక టవల్ వేసుకుని రా అని చెప్తారు. అంటే గుండీసా మందిరం మార్జన చేసేటప్పుడు ప్రతాపరుద్ర మహారాజు వస్తారనమాట. వస్తే ఆయన అందరు భక్తులకు వచ్చేస్తాడు, వచ్చి సేవ చేస్తూ ఉంటాడు అనమాట. సేవ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఛాన్స్ దొరుకుతుంది అనమాట. చైతన్య మహాప్రభు కాలు ఎలా పెట్టుకుని గుడి కడుగుతూ ఉంటే ఒక భక్తుడు వచ్చి కొన్ని నీళ్ళు అక్కడ పోసి కొన్ని నీళ్ళు చైతన్య మహాప్రభు పాదాల మీద వస్తారు అనమాట. ఆ వచ్చిన పాదజలాన్ని ఈ మహారాజు తాగుతాడు అనమాట. తాగుతున్న చైతన్య మహాప్రభు ఇక గుండీచా మందిరం చేసి సేవ చేసి అలసిపోయి ఆయన వెళ్ళి ఒక ఆ గార్డెన్ సోఫాలో కూర్చుంటాడు అనమాట. కూర్చుంటే ఈ యొక్క ప్రతాపరుద్ర మహారాజు వెళ్ళి ఆయన పదవాన్ని ఒళ్ళో పెట్టుకుని ఆయన పాదాలను ఎలా పిసుకుతూ ఉంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏదో పద్యాలు చదువుతూ ఉంటాడు అనమాట. శ్లోకం చదువుతూ వివరిస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి సాంగత్యం భగవంతుడు ఇవ్వలేదు, సాధువు ఇవ్వలేదు. కానీ భక్తుల యొక్క సహాయంతో ఆయన ఒక సాధువుగా మారి ఆయన అంగీకరించినప్పుడు అప్పుడు ఆయనకి లభించింది. ఆ విధంగా పృథ్వీ మహారాజు ఈ సనత్ కుమారులు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళరు.
వాళ్ళు వెళ్తే వైకుంఠంలోకి వెళ్తారు, వేరే వేరే లోకాలు తప్పించి నాకు భూలోకంలో ఏ మనిషి దగ్గర రారన్నమాట వాళ్ళు. వచ్చారు, వచ్చి బుద్ధి మహారాజుకి ఎంతో ఉపదేశం చేశారు. బుద్ధి మహారాజు ఉపదేశం పొందాడు. పొందిన తర్వాత బుద్ధి మహారాజు తన రాజ్యాన్ని అంతా కూడా తన కుమారులకు అప్పచెప్పి ఆయన సన్యాసం తీసుకోవడానికి వానప్రస్థాశ్రమం స్వీకరించారు. ఆయన భార్య అచ్చి కూడా తన భర్తతో పాటు అడవికి వెళ్ళిపోయింది. ఈయన ఆశ్రమాన్ని పాటిస్తూ ఉన్నాడు, వానప్రస్థాన్ని పాటిస్తూ ఉన్నాడు. నిరంతరం భగవంతుడు ధ్యానంలో ఉంటూ భగవంతుని ఎక్కుతూ తపస్సు చేస్తూ అది చేస్తూ చివరికి ఆయన శరీరాన్ని నిడిచిపెట్టాడు బుద్ధి మహారాజ్. బుద్ధి మహారాజ్ శరీరాన్ని నిడిచిపెడితే అచ్చి ఏం చేసిందంటే ఆ బుద్ధి మహారాజ్ యొక్క దేహాన్ని ఒక క్షితి వేసి క్షితి మీద పెట్టి నిప్పి పెట్టి ఆమె కూడా వెళ్ళి ఆ క్షితిలో కూర్చుందన్నమాట. కింద బుద్ధి మహారాజు యొక్క స్థితి, బుద్ధి మహారాజు అచ్చి స్థితి కాలుతూ ఉంది. పైన చూస్తే ఆకాశంలో ఇద్దరు కూడా పుష్పమానంలో ఉన్నారన్నమాట. ఇదే దృశ్యం దేవతలు చూస్తూ ఉన్నారు. దేవతలు ఉన్నత లోకంలో బుద్ధి మహారాజు పుష్పమానంలో కూర్చోవడం చూశారు, కింద వాళ్ళ దేహాలు కాల్చడం చూశారన్నమాట. అదే బుద్ధి మహారాజు కూడా తిరిగాలో వైకుంఠ లోకాన్ని చేరుకుంటారన్నమాట. అది బుద్ధి మహారాజు యొక్క జీవిత విశేషం.